హాయ్ ఫ్రెండ్స్ అందరికి చూడండి, మంచి ఎండ ఉంది ఇప్పుడు ప్లేజెంట్ అయితే. సముద్రంలో ఉన్నాం. సముద్రం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. చూసారు ఇక్కడ అన్నయ్య అయితే పడుకొని ఉన్నాడు. అన్నయ్యతో పాటు మన కళాశాల అందరూ పడుకున్నాడు. నాన్న మన కళాశాల అందరూ పడుకున్నారు. నేనైతే ఇప్పుడు ప్లేజెంట్ నిద్ర లేచిపోయాను అనమాట. సో నేను పడుకున్న ప్లేస్ లోకి ఎండ వెళ్ళిపోయింది. ఎండ వచ్చింది అనేసి లేచిపోయాను. సో లేచిపోయిన తర్వాత ఏమంచో ఇలాగ ఈ విధంగా మేము అంటే పగలపాటు పడుకుంటాం కదా, చూపించాలని తీస్తున్నాను అంతే. సో మనకి ఎండతో పాటు కింగ్ పీసులు పడ్డాయి. మనకి ఒక 5 పీసులు ఉన్నాయి ఇక్కడ చూసారా. 5 కింగ్ పీసులు కూడా మనం పట్టేసిన తర్వాత ఇక్కడ పెట్టేసి పడుకొని ఉన్నాం. అలాగా చేపలు ఎండలో వదిలేసారు కదా, అవేమి పాడైపోవా అనేసి మీరు అనుకుంటారు కదా ఫ్రెండ్స్. అవేమి పాడైపోవు, ఎందుకంటే ఒక గంట క్రితం ఇవి పెట్టాము. ఇప్పుడు నేను ఈ చేపలన్నీ తీసుకెళ్లి ఐస్ లో పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఆ స్టోర్ ఉంటుంది కదా, మన స్టోర్ లో అనేది పెట్టేసుకుంటాం. అప్పుడు ఇవి ఫ్రెష్ గా కూలింగ్ లాగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇది మనకు ఫస్ట్ రోజు కదా, ఏటకు వచ్చిన ఫస్ట్ రోజు అనమాట. సో ఇంకా 6 రోజులు మనం వేట చేస్తాం. 6 రోజులు చేపలు ఏటలో ఎన్ని చేపలు లాగే ఉంది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి రిబ్బన్ ఫిష్. సో ఈ రిబ్బన్ ఫిష్ సాయంతోనే మనం కోనం చేపలు అనేది పట్టగలుగుతున్నాం. ఈ విధంగా 3 గేలాలు ఎడతాం ఒక రిబ్బన్ ఫిష్ కి. సో ముందులు కొంచెం ఒక చేసం పూసలాడ తిట్టేసి లాగుతాం అనమాట. లాగితే ఈ రిబ్బన్ ఫిష్ కింగ్ ఫిష్ అనేది మనకు దొరుకుతాయి. సో మనకు ఎన్ని రిబ్బన్ ఫిష్ లు ఉన్నాయి చూడండి. మనం తెలుగులో మనం సావాడి అని పిలుస్తాం ఫ్రెండ్స్. ఇంగ్లీష్ లో రిబ్బన్ ఫిష్ అంటారు అట్లా. సో తెలుగు ఓడతాం సావాడి. సో ఈ సావాడిల ద్వారా అయితే మనం చేపలు పడతాం అనమాట. సరేనా. నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటే ఆ వీడియోలో చూడండి ఎన్ని చేపలు వచ్చాయి. సరేనా, బాయ్.